కవిటం అనగానే ముందుగా ఈ గ్రామంలో ఉన్న లాకులే గుర్తొస్తాయి అందరికీ. ఆ తరువాత ఈ గ్రామంలో ఇచ్చే కుక్కకాటు మందు గుర్తొస్తుంది. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన అన్నీ కనుమరుగైపోయిన లాకులు మాత్రం అలానే ఉన్నాయి. ముందుగా ఈ గ్రామంలో ఉన్న లాకుల గురించి తెలుసుకుని ఆ తర్వాత ఈ గ్రామం చూస్తూ ఈ గ్రామం గురించి అయితే తెలుసుకుందాం. మనం పాలకొల్లు నుంచి ఇలా కవిటం రాగానే ముందుగా మనకి ఇక్కడ లాకులు అయితే కనిపిస్తాయి. ఈ లాకులు ఎప్పటి నుంచో అంటే బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్నాయి. ఈ లాకులు చాలా ఫేమస్ అన్నమాట. కవిటం పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది కవిటం లాకులే. ముందు ఆ లాకులు ఏ విధంగా ఉన్నాయి ఏంటో చూద్దాం. చూసిన తర్వాత ఈ గ్రామంలోకి వెళ్ళి ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దాం. లాకులో పడవల నుండి ఎక్కుట దిగుట కూడదు. ఇక ఈ బోర్డు గురించి చెప్పాలంటే ఇప్పుడు పెట్టిన బోర్డు అయితే కాదు, బ్రిటిషర్స్ టైము ఆ తర్వాత టైంలో ఈ పెట్టిన బోర్డు ఇప్పటికీ అలానే ఉంది ఇక్కడ. ఇక ఈ బోర్డు గురించి ఒకసారి క్లియర్గా మాట్లాడుకోవాలంటే మనం చాలా మండువాలోగిళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే ఇది వరకు మనకి ఈ రోడ్లు ఇవేమీ లేవు, మొత్తం అంతా కాలువ ద్వారానే ఉండేది. ఎక్కడి నుంచి ఈ టేకు దొంగలు రావాలన్నా ఈ కాలువ ద్వారానే వచ్చేదని చెప్పారు. అదేంటి అంటే మనకి ఆ ధవళేశ్వరం నుంచి ఈ నరసాపురం వరకు ఈ కాలువగా రవాణా జరిగేది అన్నమాట. ఇప్పటిలాగా మనం కర్రలు ఇవేమీ లేవు. అప్పుడు మొత్తం అందరూ అటు నుంచి కొంతమంది ఇటు నుంచి ఒకటి ఈ తాళ్ళ మీద లాగుతూ ఆ దొంగలను అయితే తీసుకెళ్ళేవారు అన్నమాట. అలాగే మనం మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా ధవళేశ్వరం నుంచి నరసాపురం వరకు ఈ వంతులు ఉండే కాదు కాబట్టి ఈ తాళ్ళతో పడవలను అటు ఇటు లాగుతా అక్కడ ఇసుక లోడ్ చేసింది తీసుకురావాలన్నా కూడా అంతా నడిసే తీసుకొచ్చేవారు అన్నమాట. అందుకని అప్పుడు కాలువలు కూడా చాలా నీట్గా ఉండేవన్నమాట. ఎందుకంటే అటు ఇటు నడవడం వల్ల ఎక్కడ కూడా గడ్డి మొలవదు కాబట్టి చాలా నీట్గా అయితే ఉండేవి. ఇక అప్పట్లో మరి ఈ కాలువ జర్నీ మనం ప్రయాణం కూడా ఈ బోట్ల మీద ఉండేది కాబట్టి ఇక్కడ దిక్కకూడదు కదా, లాకులు ఉన్నాయి కాబట్టి అప్పట్లో పెట్టిన బోర్డు అన్నమాట. లాకులో పడవల నుండి ఎక్కుట దిగుట కూడదు. ఈ బోర్డుకి అంత హిస్టరీ ఉంది. సార్ నమస్తే సార్. నమస్తే. అంటే ఏం లేదు సార్, ప్రతి ఊర్లో లాకులు ఉంటాయి. అంటే పైనుంచి ఇంత వాటర్ అని వచ్చి ఇక్కడ నుంచి ఇంత ఇలా మీకు ఏమన్నా ఒక లెక్కలు ఉంటాయి సార్? ఉంటుంది. ఇప్పుడు మాకు ఉదాహరణకి విద్యాసరాన్ని 7200 క్యూసిక్ అని ఉంటుంది. క్యూసిక్ అంటే చుట్టుకొలతో ఒక గణపటడుగు. ఓకే సార్, ఓకే. అలాగే వ్యవసాయాన్ని బట్టి ఇప్పుడు మాకు ఫస్ట్ గుంటే ఏమున్నది విద్యాసరం రిలీజ్ చేస్తారు. విద్యాసరం నుంచి మెయిన్ అక్కడి నుంచి వస్తుంది. అక్కడ దాని పక్కన కాకరపురం ఉంటుంది. విద్యాసరం నుంచి కాకరపురం వచ్చేలోగా మయ్యాన్ని ఆయకట్టు ఉంటాయి, ఛానల్స్ అయ్యింది ఈ పక్కన. ఆ ఛానల్స్ మామూలుగా వ్యవసాయాన్ని బట్టి ఇన్ని క్యూసిక్లు వదలాలి ఎంత అని చెప్పి ఓకే సార్ వాటికి రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసుకుంటా అక్కడ
కాకరపూర్ లాక్ దగ్గర లెవెల్ మెయింటైన్ చేస్తాం. ఓకే ఓకే, ఒక లెవెల్ వాటర్ అక్కడ అయిపోవాలి. ఆ లెవెల్ ఏంటి అక్కడ వాటర్ వాళ్ళకి ఎక్కదు సేల్కి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ దాని తర్వాత పెరవల లాక్ అని ఉంటుంది. పెరవల లాక్ దానిపైన ఉన్న రిలీజ్ చేసింది కనవ నీరు కిందకి లెవెల్ కింద ఇస్తారు. పెరవల లాక్ నుంచి కాకరపూర్ మయ్యాని ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ కి కూడా వ్యవసాయాన్ని బట్టి ఇంత నీరు ఇన్ని క్యూసెక్లు అని చెప్పేసి మేము రిలీజ్ చేస్తాం. లెవెల్ మెయింటైన్ చేసుకుంటాం. తగ్గినా ఎక్కదు, పెరగనివ్వం. అక్కడ ఎక్కువ వాళ్ళు కూడా ఎంత వదలాలో అంతే వదలాలి. మేము చెప్తాము. చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు వదులుతామన్నమాట. దాని మీద డెల్టా లస్కర్స్ ఉంటారు. ఏమంటే సరిపోవట్లేదండి ఇదండి అదని చెప్తారు. దాని మీద ఏంటంటే మేము చూసి ఎంత 2 పాయింట్లు ఎత్తుకోండి 3 పాయింట్లు ఎత్తుకోండి అని చెప్పి చెప్తాం. అలా మెయింటైన్ చేసుకుంటే లాకుల మీద వస్తాం. కడకు వచ్చేటప్పటికి మాకు క్యాల్కులేషన్ 7,200 క్యూసెక్లకి కూడా ఎక్కడికి నరసాపురంతో ఇలా మొగల్తూరు వరకు కూడా ఎండింగ్ పాయింట్ అండి. అది ఎండింగ్ పాయింట్, మొగల్తూరు ఎండింగ్ పాయింట్. అక్కడ దాకా కూడా పంపిస్తాం ఈ వాటర్ అంతా కూడా. ప్రతి లాక్ మీద కూడా లెవెల్ మెయింటైన్ గంటకే చూసుకోవాలి. ఎంత చేత తగ్గిందో ఏంటి అన్నది చూసుకుని మా పై అధికారులకి మేము తెలియపరుస్తూ ఉంటాం. దాని గురించి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి ఒకసారి ఆటోమేటిక్ ఏమవుతుందంటే డెడ్ అయిపోతూ ఉంటాయి. తుక్కది పట్టేసేసి సడన్ గా పెరిగింది ఏంటని చెప్పి ఆఫీసర్ని అడుగుతాం. ఆఫీసర్లు అడిగితే ఏంటంటే పలానా చెప్పి దాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట పై అధికారులు వాళ్ళ స్టాఫ్కి. మనకి ఏంటంటే దాన్ని బట్టి మళ్ళీ లెవెల్ అయిపోతూ ఉంటుంది. ప్రతి చుక్క కూడా లెక్కే. ఎక్కువ వదలు కూడా తక్కువ వదలు కూడా. ఇప్పుడు అక్కడ ఆ చుక్కలు కూడా మనకి లెక్క లేకపోతే కడకు వచ్చేటప్పుడు నీరు ఉండదండి. కడవలకు ఉండదు, కడలాకులకు ఉండదు. ఏ లెవెల్ మాత్రం ఏ లాక్ లిమిట్లు మయ్యాన్ని ఛానల్స్ కి ఇంత లెవెల్ మెయింటైన్ చేసుకుంటే డ్యూటీ అని ఉంటుంది. 100 డ్యూటీ 90 నైట్ కూడా అలా ఉంటుంది. నైట్ కూడా 24 అవర్స్ డ్యూటీ అండి. అదే ఉదాహరణకి వర్షాకాలం వచ్చింది, నైట్ సడన్ గా వర్షాలు వచ్చేస్తాయి. కొంతమంది మా డెల్టా లస్కర్ ఏం చేస్తే తూలు దింపేస్తారు, ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయినప్పుడు ఏం చేస్తాం మేము పై అధికారులకి తెలియపరిచి మాకు సర్ప్లస్ వైర్లు అంటే మురికి కాలువలు ఉంటాయి వాటికి రిలీజ్ చేసేస్తాం. లేకపోతే గంటలు పడిపోతాం. పొంగిపోతూ ఉంటాయి కదా. ఒక గంట వెళ్ళి నీరు ఆగిపోయిందంటే ఏమవుతుంది, అందులోకి మాకు ఒక ఎఫ్ఎస్ఎల్ లెవెల్ అని ఒక మెయింటైన్ చేస్తూ ఉంటాం లాకులు. దాని మీద రెడ్ మార్క్ అని ఉంటుంది, అది దాటనివ్వకూడదు. దాటితే మళ్ళీ మీరు వదిలేయాలి, డ్రైన్ లోకి వదిలేయాలి. ఇంత పై అధికారులకి తెలియపరిచి మేము వదులుతాం అన్నమాట. చాలా సిస్టమ్ ఉంది సార్. మేము బట్టి గంటకి అలర్ట్ గా చూసుకుంటూ ఉండాలి. తగ్గినా పెరిగినా ఒకవేళ నీరు సరిపోవట్లేదని మళ్ళీ వాళ్ళు వచ్చి డెల్టా లస్కర్లు వస్తారు. మళ్ళీ మీ పై అధికారులకి తెలియపరిచి సార్ ఇలాగెలా ఉందట ప్రాబ్లం, మరి ఏమైనా పెంచమంటారు వద్దంటారు కనుక్కుని అన్ని చేస్తూ ఉంటాను. అంటే బ్రిటిషర్స్ టైం నుంచి అప్పుడు లాకులు పడ్డాక నుంచి ఇదే సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ఇదే సిస్టమ్ వాళ్ళు కట్టిన సిస్టమ్ బట్టి ఏదన్నా. ఇప్పుడు ఈ సిస్టమ్ అయితే మారలేదు, మిగతా మారినాయి. కానీ ఎక్కడ బ్రిడ్జి కట్టాలని ఏది చెయ్యాలన్నా మాకు ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ లెవెల్ అని ఉంటుంది. ఏది ఇక్కడ మాకు ఏది బెంచ్ మార్క్ ఉంటుంది, దాని పైకంట ప్రతి లాకులకు కూడా ప్రతి ఊరుకు కూడా బెంచ్ మార్క్ అని ఒకటి ఉంటుంది. రాయితోటి చెక్కి అక్కడ ఆ బెంచ్ మార్క్ ను బట్టి లెవెల్స్ తీసుకుని బ్రిడ్జ్ కట్టాలన్నా ప్రాజెక్ట్ ఏది కట్టాలన్నా సరే దాని ద్వారా కనుక కొడతారు ఈ బ్రిటిష్ వాళ్ళు. అన్ని మార్చగలిగాం కానీ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన ఈ సిస్టమ్ మట్టుకు ఇప్పటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదే సిస్టమ్ ఇప్పటికీ మెయింటైన్ పనిచేస్తుంది. ఇది మీరు ఈ లాకులు అంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ జాబ్? ఇది నేను 1987 నుంచి చేస్తాను. 87 ఎలా స్టార్ట్ అయింది సార్ మీ కెరియర్? అది అసలు దీంట్లో నేను చదువుకుంటే డ్యూటీ చేసి ఉండండి. అన్నమర సర్వీస్ అని ఉండేది మాకు అప్పట్లో. ఆనకట్టు మీద కూడా నేను పీచు పెట్టివ్వండి. అప్పుడు ఎంతండి ఆనకట్టు సార్, ధవళేశ్వరం ఆనకట్టు. అంటే మీరు 6 గంటలకు వెళ్ళి ఓకే సార్ 9 గంటల దాకా చేసి స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ చూసుకుని ఉండి ఆనగట్టు తలుపులు ఉండేది. ఆటోమేటిక్ గా గాలికి పడిపోతూ ఉండే తలుపులు. దానిలో మన ధవళేశ్వరం బ్యారేజ్ కింద నడుచుకుంటూ వెళ్ళి తీసేవారు అన్నమాట. అది మాకు మామూలుగా దానికి దారి అంటూ ఉంటుంది. దారి ఉంటుందా సార్? బ్రిడ్జ్ ఉండేది, దారి అది లారీలు వెళ్తాయి, సైకిల్ అది వెళ్ళి గాలికి అది పడిపోతూ ఉండే ఆటోమేటిక్ గా తలుపులు. ఓకే సార్. దానికి ఒక ప్లవ్ ఇంజిన్ అని ఉండేది. మాకు ధవళేశ్వరం మోడల్ రూమ్ కి వెళ్తే మీకు కాటన్ మోడల్ రూమ్ కి వెళ్తే దాంట్లో ఉంటది రైలు పట్టాలతోటి ఈ పక్క రైలు పట్టాలతోటి ఉండి ఆ మిషన్ వచ్చి దాని మీద 14 మంది లస్కర్లు ఉండేవారు. దాంట్లో నేను చిన్న కురవాడిని అప్పట్లో. మీ కెరియర్ స్టార్టింగ్ వాటర్ బాయ్ చేసుకుంటా అలా చేసుకుంటా మాకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కింద అయిన తర్వాత అప్పటికి నాకు 11 సంవత్సరాలు
ఎంతో అయిందమ్మా. ఎన్ఎంఆర్ సర్వీస్ అని చెప్పి అయిన తర్వాత ఓకే ఎన్టీ రామారావు గారు ఎక్కిన తర్వాత మాకు ఈ ముద్ద పెట్టారు. ఆయన పర్మనెంట్ చేశారు అనమాట. మిమ్మల్ని 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళని కంటిన్యూ పర్మనెంట్ చేయమన్నారు. నేను కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళని. ఓకే సార్, ఇప్పుడు మీ కేటగిరీ ఏంటి సార్? నా కేటగిరీ లాక్ సూపరింటెండెంట్. ఇప్పుడు సూపరింటెండెంట్ అంటే ఇది హై ఎండా సార్? అంటే లాకులు హెడ్ మీరు మొత్తం మన పాల ఇవన్నిటికైనా సార్? ఏది మనకి మార్చారు కింద నుంచి మీరే పాలకొల్లు లిమిట్ వరకు కూడా మీదే ఛానల్స్ మన కంట్రోల్లో, మీ కంట్రోల్లోనే ఉంటాయి. ఆ చిన్న ఆ లెవెల్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఏంటి సార్? ఎత్తాలన్నా దింపాలన్నా మనతో చెప్పి చేయించుకోవాలి. ప్రతి విషయం మీకు తెలియాలి. ఓకే సార్. అప్పుడు అంటే చాలా దారుణంగా ఉండేయండి పనులు మాకు. వర్క్ షాప్ గవర్నమెంట్ మామూలుగా పడవలు అవి తిరిగి ఇందులో పడవలు తిరిగండి. అప్పుడు నావిగేషన్ పర్పస్ మాట ఈ లాకులు. ఓకే ఓకే ఈ లాకులన్నీ కూడా నావిగేషన్ పర్పస్. ఓకే పడవల మీద తీసిపోరు ఇసుక. ఒక్కొక్క పడవకి 4 లారీలు 5 లారీలు ఇసుక ఎక్కేది. ఓకే సార్. ఓకే రాత్రి 9-10 దాకా కూడా మేము చేస్తాను ఉండేవాళ్ళు. 4 తలుపుల మీద మా చెప్పులు కొట్టుపోయి తన మొక్కలు ఇరిగిపోయింది. 4 స్టెప్పుల కింద ఉండి దానగట్టప్పుడు మనిషి నడిచి యువతల నుంచి అవతల వెళ్తే మరి లాకులు అడ్డొచ్చి కదంటారా? ఓపెన్ చేస్తూ ఉండదు అంత అయ్యే ఎత్తి అన్ని దింపి అన్ని కూడా పని వాటి పని. లాకు మించి ఆ డౌలేసిన ఆనగట్టి మించి నడిచి వెళ్ళాలంటే ఒక గండం ఎవరికైనా సరే. ఓకే సార్. సైకిల్ మీద వెళ్ళాలని ఒక గండం. ఓకే సార్. ఓకే నడిచి వెళ్ళాలని జారిపోయి పడిపోవడమే. సైకిల్ మీద వెళ్ళాలనే అలవాటు ఉండాలి. ఓకే సార్. ఓకే సైకిల్ తొక్కాలంటే దాని మీద సైకిల్ తొక్కాలన్నా అలవాటు ఉండాలి. నడిచి వెళ్తారు ఇటువంటి చేస్తారంటే మో చెప్పులు ఇరిగిపోతూ ఉంటాయి. తలుపులు మీకు ఆనగట్టు మీద పీచరుతూ ఉన్నప్పుడు కింద తలుపులు పడిపోతే కొట్టుపోయి వాళ్ళం కిందకి. కాబట్టి మాకు ధవళేశ్వరం కదండి, మాది గోదావరి పక్కన మా ఇల్లు కాబట్టి అప్పుడు ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా పర్మనెంట్ చేసేటప్పుడు కూడా మాకు ఈతలో వచ్చలేదని ట్రైనింగ్లు చేసిన తర్వాత మాకు ఉద్యోగం పర్మనెంట్ చేశారు. నేను రాజమండ్రి బ్రిడ్జి మీద పడివ్వండి పొలాలకి. అప్పుడు కర్రలు అయ్యి వచ్చేస్తుంది, బోర్డు కర్రలు తీసేవాడిని. గోదావరి బాగా అలవాటు. దాని మీద ఏంటంటే అప్పుడు సెలక్షన్ చేసి అన్ని చేసి అప్పుడు ఉద్యోగాలు ఇచ్చేవారు లస్కర్లు. ఓకే సార్. ఓకే లస్కర్లు లస్కర్ పర్మనెంట్ చేయడం అంటే లస్కర్ కింద స్థాయి చేసిందంటే కాలువల మీద ఫీల్డ్ మీద వ్యవసాయానికి సంబంధించింది డెల్టా లస్కర్ అంటారు. డెల్టా లస్కర్ అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ బట్టి తెలుపుని గుమస్తా ఇస్తారు. దాని తర్వాత లాక్ సూపరింటెండెంట్. ఇంకా చదువులు బట్టి ఇంకా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఓపీ లేని మాలాంటి ముసలోళ్ళు వీటిలోనే ఉండిపోవచ్చు. ఓకే సార్. రూమ్స్ అన్ని మీకు ఇక్కడే ఉంటాయి అన్నమాట అండి? అన్నీ ఉంటాయి. ఓకే థ్యాంక్స్ సార్. మంచి ఇది వరకునే ఈ బస్సు వీటి కన్నా ఎక్కువ కాలువలోనే పడవలు అవి తిరిగి అంట కదండి? మీకు ఐడియా ఉందండి? పడవలో గెళ్ళేసుకుని తిరిగి పడవలో మొత్తం జర్నీ అంతా దొంగలు వేసుకెళ్ళినా ఏం వేసుకెళ్ళినా కాలువేనండి. అప్పుడు ఇదే ఇల్లు అండి? చూసేవారా ఎన్ని? అంటే ఇప్పుడులాగా రోడ్డు మీద ఏమి ఉండేది కాదు. అందులో రోడ్డు అప్పట్లో అప్పుడు అంతా అలాగే తాళ్ళు వేసి లాక్కుంటా పడవ ఎప్పుడు తాడేసి అంటే ఒక ఈ కవిటం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్య పట్టణమైన విజయవాడకి 160 కిలోమీటర్ల దూరంలోనూ, అదేవిధంగా దగ్గరలోని ముఖ్య పట్టణమైన పాలకొల్లుకి 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది.
మనం కవిటం ఆకులు చూసి కొంచెం ఎదరకు రాగానే లెఫ్ట్లోనే ఈ కవిటం ఊరైతే ఉంటుంది. మనం స్టార్టింగ్లోనే చూడొచ్చు. పొలాల మధ్యలో అయితే హై స్కూల్ ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది హై స్కూల్. ఎందుకంటే ఈ చేల మధ్యలో గాలి అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ స్కూల్ చూపిందామంటే గేట్లు లాక్ చేసి ఉన్నాయి. ఒకసారి బయట నుంచి అయితే చూద్దాం స్కూల్. ఇప్పుడంటే కుక్క కరిస్తే ఇంజెక్షన్స్ బాగా అందుబాటులోకి వచ్చాయి, కానీ ఒకప్పుడు అలా లేదు. హాస్పిటల్స్లో 10 మందికి కుక్క కరిస్తే ఒకరిద్దరికే ఇంజెక్షన్స్ లభించేవి. ఆ ఇంజెక్షన్స్ కూడా బొడ్డు చుట్టూ చేయాల్సి వచ్చేది. అలాంటి ఆ సమయంలో చాలామంది అశ్రద్ధ చేసి రాబీస్ బారిన పడి మరణించేవారు. అలాంటి ఆ సమయంలో ఈ కవిటంలో లభించే ఆయుర్వేద మందు వాడి కుక్కకోట నుంచి రక్షణ పొందేవారు. కుక్క కరిచింది అంటే అప్పట్లో కవిటం గుర్తొచ్చేది. ఇప్పటికీ ఈ గ్రామంలో కుక్కకోటకు ఆయుర్వేద మందు అయితే లభిస్తుంది. సార్ నమస్తే అండి. చెప్పండి. అంటే కవిటం అనగానే ఒక కుక్క ముందు ఫేమస్ అంటారు. ఇంకా ఏముండేదండి సార్ కవిటం అంటే? కవిటం అంటే అన్ని దగ్గర విలేజ్లో బెస్ట్ విలేజ్ అండి. విలేజ్ అన్ని ఉంటాయి, ఏంటంటే ఏముండదు. అదే కొంచెం టౌన్ లాగా ఉంది, బాగా ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో మంచి విలేజ్ అండి. వ్యవసాయం అంటారండి ఇక్కడ? వ్యవసాయం టాప్ అండి. వ్యవసాయం బాగా చేస్తే మనకి రొయ్యల కల్చర్ కూడా ఎక్కువ అండి. రొయ్యల కల్చర్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఊరికి హాస్పిటల్ ఏంటి, ఇంకా అన్ని ఉన్నాయండి. అన్ని ఉన్నాయి. ఏదో పల్లెటూరులో ఉండదు, టౌన్ లో ఉంటుంది అన్నమాట అండి. దగ్గర అంటే మనకి ఏది ఉంటుందండి మెయిన్? మార్కెట్ కానీ పాలకొల్లు కానీ 2 కిలోమీటర్లు, పాలకొల్లు అయితే ఒక 8 కిలోమీటర్లు. బాగా హీట్ ఎక్కువ ఉన్నట్టుంది ఏంటండి ఈ ఊర్లో? అలా సమానం అంతేనా? బాగా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చెరువు ఇక్కడ ముంచెరువు అంటారు దీనండి. ఏం చెరువు అండి? ముని చెరువు అంటే చెరువు. అప్పుడు బ్రాహ్మణులు ఎవరికి ఇచ్చారన్నమాట, ఆయన ఇచ్చారు. ఓకే ఓకే సార్. ఓకే, మేడలు బాగుంటాయి అన్నారు. ఊర్లోకి వెళ్తే ఉంటాయంటారా? ఉంటాయి. చుట్టుపక్కల పెద్ద విలేజ్ అండి ఇది. ఓకే సార్. అన్ని సౌకర్యాలు ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ రోడ్ నుంచి దగ్గర. అవునవును సార్. అటు పాలకొల్లు ముందు అంటే బాగా ఎందుకంటారు ఇక్కడ అంతా? ఇప్పుడు 1900 బాగా 50 years బ్యాక్ నుంచి వాళ్ళ కుక్క కరితే వాళ్ళ దగ్గర ముందు నుంచి కూడా తగ్గిపోతాం. అలాగే ఎంతో మంది. కానీ ఎక్కడ సార్ ముందు స్టార్ట్ అయింది? ఎక్కడ సార్ కుక్క ముందు? మీ ఊరు? రెడ్డి గారి దగ్గర. రెడ్డి గారు, గులుగూరి రెడ్డి గారు అండి. రెడ్డి గారు అంటే ఆయన దగ్గరికి వెళ్తే చెప్తారు. అంటే వాళ్ళ తాతల నుంచి వస్తున్నారు. వాళ్ళ తాతల నుంచి అండి. ఓకే సార్. నెక్స్ట్ ఇంకా అన్ని విధాలా ఊరు టాప్ అండి అది. ఓకే సార్, థాంక్స్ సార్.
ఇక ఈ హౌస్ అయితే ప్యాలెస్ లా చాలా బాగుంది. ఈ మేడగల వారు బయటకు వెళ్ళడం వల్ల తరువాత ఈ మేడ గురించి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. పేరు వచ్చేసరికి శ్రీహరి గారు. ఈయన ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏసీ నుంచి ఏసీకి పిల్లలు ఎలా పాడైపోతున్నారు, అలాగే ఇప్పుడున్న సమాజం గురించి చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. ఈ ఏసీ నుంచి ఏసీతో భూమి అంతం అనే వీడియో కింద అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వారు ఉంటే ఈ వీడియో ఎండింగ్లో ఆ వీడియో అయితే వస్తుంది, అక్కడి నుంచి క్లిక్ చేసి అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం వచ్చేసరికి అయ్యప్ప స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుంటుంది. కేరళ స్టైల్లో ఈ గుడిని అయితే కట్టడం జరిగింది. అది కాక చుట్టూ చెరువు, చాలా విశాలమైన వాతావరణంలో అయితే ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. గ్రామానికి ఇంకొక విశిష్టత ఏమిటి అంటే, ఈ గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు 5 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిపిస్తారు. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర అయితే చాలా బాగా అయితే జరిపిస్తారు.
సార్ నమస్తే అండి. అంటే కవిటం పేరు చెప్పగానే ఒకటి కవిటం లాకులు, 2 లోనికి వస్తేనేమో కవిటం కుక్క మందు అంటే చాలా ఫేమస్. అంటే ప్రతి ఇంజక్షన్లు వచ్చినాయి కానీ ఒకప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళేవారు కదా. అంటే ఇది ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు? మా తాతయ్య గారి దగ్గర నుంచి. మీ తాతయ్య గారి దగ్గర నుంచి. అంటే ఆయన ఏమన్నా అప్పట్లో ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ఏమన్నా? ఆయనకి మరి మనకేం పెద్దగా తెలియదు, ఆయనకి ఎవరైనా ఇచ్చారు లేకపోతే ఆయన పర్వాలేదు, అది బాగా ఇంకా పనిచేసేతో మొత్తం ఫేమస్ అయిపోయింది అన్నమాట అండి. ఓకే, అంటే కరిసిన తర్వాత వచ్చి మీ దగ్గర ముందు తీసుకెళ్తా ఉంటారు అంతే. అది ఎలాంటి ప్రాసెస్ ఇప్పుడు? అది మేము చిన్న మాత్ర ఇస్తామండి, మాత్రను 3 మాత్రలు చేసి నూనెలో నానబెట్టాలి. ఒక రేత్రి నూనెలో ఉండాలి. ఓకేనండి. పొద్దుట పరగడుపు నోటి, సాయంకాలం భోజనానికి ముందు, మరుసటి రోజు పొద్దుట మళ్ళీ పరగడుపుని. 3 వాడితే సరిపోద్ది. 3 మాత్రలు వేసుకుంటే సరిపోద్ది. మొదటి మాత్ర వేసుకుని కాఫీ టిఫిన్ ఏం చేయకుండా ఉలవచారు, కోడిగుడ్తులు భోజనం చేయాలండి. ఓకే, భోజనం తినే వరకు ఏం తినకూడదు. భోజనం తిన్న గంట దాటాక సాయంకాలం వరకు ఏం తిన్నా పర్లేదు. ఓకే ఓకే. మళ్ళీ సాయంకాలం 6ంటికి మాత్ర వేసుకుంటాం, ఒక గంట గ్యాప్ ఇచ్చి కాయగూరల మధ్యతో భోజనం. ఓకేనండి. మరుసటి రోజు పొద్దుడు 3వ మాత్రం మళ్ళీ పరగడుపుని వేసుకుని ఒక గంట ఆగి కాఫీ టిఫిన్ చేసేయచ్చు. భోజనం కాయగూరల మధ్య. ఓకే. ఆడ 2 రోజులతో 3 మాత్రలు అయిపోతాయి. 3వ రోజుని ఈ మాత్రలు నానబెట్టిన నూనె ఉంటుంది, ఆ నూనె తలకి సేవలకి ఒంటికి రాసుకుని ఒక అరగంట ఆగి తలకు తానం చేయాలి. ఓకేనండి. ఈ మందు వాడి 2 రోజులు తలకు తానం చేయకూడదు, ఒంటికి చేయొచ్చు. ఓకేనండి. ఈ 3 రోజులు నీసు మసాలా నిస వస్తువులు వాడకూడదు. ఓకే. తలకు తానమైన మరుసటి రోజు 4 నుంచి అన్నీ తినొచ్చు. ఓకే. తిండి వేసం అయితే పచ్చిగా ఉండదు, ఏదైనా తినచ్చు, 2 రకాల తినచ్చు. మందు వాడే వరకు అరిటాకులో కూడా తినకూడదని అటువంటిది ఏమీ లేదు, ఏదైనా తినచ్చు. ఓకే. అలా 3 రోజులు వాడిన తర్వాత 3 రోజులు మట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీసు ఒకటే తినకూడదు, మిగతా అన్ని తినొచ్చు. కానీ ఇప్పుడంటే ఏదో ఇంజక్షన్లు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో మీ వల్ల చాలా మంది ఈ కుక్క కాటు వచ్చి ర్యాబిస్ రాకుండా చాలా యూజ్ అయినట్టేనండి మీ గ్రామం. అది ముఖ్యంగా మీ వంశం సంబంధించి మీ తాతయ్య గారు తీసుకొచ్చిన ఈ ముందు. అప్పటి నుంచి. ఆయన పేరేంటి సార్ మీ తాతయ్య గారి పేరు? సత్యనారాయణ రెడ్డి గారు. ఇంకా ఆయన వల్ల చాలా మంది ర్యాబిస్ వ్యాధికి గురి అవ్వకుండా ఉన్నారని చెప్పుకోవచ్చు అన్నమాట అండి. ఆయన వాళ్ళ తర్వాత ఇప్పుడు మీరు ఆయన మనవడు అవుతారండి. మా నాన్నగారి పేరు వెంకటరెడ్డి. ఓకే ఓకే. నా పేరు సత్యనారాయణ. మీ నాన్నగారు కూడా ఇలానే ఇచ్చేవారండి ముందు? ఇప్పుడు మీరు కూడా నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు? ఉన్నారండి, నాన్నగారు ఉన్నారు. ఓకే. అదే మీ నాన్నగారు ఉన్నారు, ఆయన కూడా ఇస్తారండి ఇప్పుడు? మీరేనా? నెక్స్ట్ మళ్ళీ మీ నెక్స్ట్ అంటే తరతరాల నుంచి మీలోనే వస్తుందండి ఇది. ఈ ఫార్ములాస్ అవి మీకే తెలుసు అన్నమాట, ఇంకా బయటకి వెళ్తుంది ఇది. అంటే నెక్స్ట్ మళ్ళీ మీ వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దీన్ని రన్ చేయొచ్చు. అలా మా అబ్బాయి చేస్తాడండి. మీ అబ్బాయి కూడా చేస్తారు? ఓకే. అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట? ఎవరైనా ఇచ్చేస్తామండి, అవి మటుకు ఇంకా తెలియవండి. ఇంకా మా నాన్నగారి వరకునే, నాకు కూడా తెలియదు. మీకు కూడా చెప్పరు అది? మీ నాన్నగారు మీ తాతగారు మీ నాన్నగారికి చెప్పారు, దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు? అవునండి. అండ్ మీ నెక్స్ట్ తరాలు కూడా అలా కంటిన్యూ చేయొచ్చు అంటారండి? ఓకే ఓకే సార్, థ్యాంక్స్ అండి. అంటే ఎంత ఉంటుంది సార్ కాస్ట్? అది కాస్ట్ ఇప్పుడు 300 అండి. 300 ఒక ప్యాకెట్. అది వాడితే సరిపోద్ది? ఇప్పుడు అది వాడి కూడా ఇంజక్షన్ చేయించుకోవచ్చండి? దానికి సంబంధం ఉంది. ఇంగ్లీష్ మందులు ఏమన్నా ఇతర యాప్లెట్ల గురించి ఏమైనా వాడితే మామూలుగా వాడుకోవచ్చు. ఇంగ్లీష్ మందులు ఏం మానక్కలేదు. ఓకే సార్. దాని పని దాన్ని, దీని పని దేని. ఓకే సార్. ఓకే. మళ్ళీ పశువులు కూడా ఇదే మందు వాడతాం. కుక్కరిస్తే వాటికి అయితే పొల్లట మజ్జిగలో కలిపి వాడాలి. ఓకే ఓకే. సరే, థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ద్రాక్ష పళ్ళు ఎక్కడో హైదరాబాద్ అవతల అయ్యి పండుతాయి అంటే అంటారు, మీరు ఇంటిపైన పండించేస్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారండి? అది పాలకొల్లో తీసుకున్నానండి. అంటూ తీసుకుని ఇక్కడ పాతుకున్నాము. కాస్తాయండి ఇక్కడ మనకి మన ఏరియా? కాస్తున్నాయండి, కొంచెం ఎందుకో గట్టిగా ఉంటున్నాయి. ఏంటన్నది నలిపి వచ్చేస్తున్నాయి, కొంచెం పొలదానం వస్తుంది. ఓకే. మరి బాగా పెట్టారు, ఇంట్రెస్ట్ గా బయట నుంచి పెట్టి మళ్ళీ పైన చూపించండి.
పక్కన వేసారండి పోదు ఇలాగా. అలా అప్పుడు చిన్నదాన్ని వేసేసాను, ఇప్పుడు బలం సరిపోవట్లేదు. లేకపోతే ఇంకా ఇది ద్రాక్ష పండు గుర్తుంది, ఆ పక్కన బాగుంటాయండి. నన్ను ఇవన్నీ ఇవ్వండి. ఏం విత్తనం అంటారండి దీన్ని? నల్ల ద్రాక్ష అంటారండి మరి. ఇది నల్లగా అవుతాయి మాట, ముగ్గు ముగ్గు వరకు ఉంచుకుంటే మా పిల్లలు ఈ బీదిలా లాగేసి శుభ్రంగా కోసేసుకుంటున్నారు. అయ్యో ఈ బాగోవు కదా, అవ్వలేదు. అవ్వలేదు, చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది. అవి అలా కోసేసుకుంటారు. ఇగో ఇవన్నీ ఏమవుతుందంటే ఇగో ఎండకే కొంచెం పాడైపోతా ఉంటాయి. ఓకే, ఏమన్నా మందులు ఏమైనా కొట్టాలండి? ఇంకేమో ఆ మందులు అంటే ఏమీ లేదు, అదే సేల్కి కొడతాము. మా అబ్బాయి తెస్తాడండి. 10 సంవత్సరం వేస్తారండి ఇలా మీరు? అవి ఏమవుతాయి అంటే మందులు కొట్టిన వల్ల కొంచెం ఆ గొంగళ్ళు పురుగు, లద్ది పురుగు అలా పట్టుకోకుండా ఉంటుందండి. ఓకే, బాగా పెట్టారండి, బాగా ఆలోచించారు. పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. బాగా ఎదిగింది, ఇంకా కట్ చేసేస్తా ఉంటామమ్మా. కట్ చేసేస్తా ఉంటాం, లేకపోతే బరువుకి మళ్ళీ తీగి కొట్టి తీగి ఆగదు కదా, కింద మోపు కూడా ఆగదు కదా, దాని మీద ఇంకా మేము కట్ చేసేస్తా ఉంటాం. అసలు తెచ్చిందే పాలకొల్లు ఆయన తెచ్చి ఇచ్చాడు మాకు, మా ఎల్లుడండి. ఓకే ఓకే, మేము మామూలుగా మిగతా వాళ్ళు కూడా వేసుకోవచ్చండి? వేసుకోవచ్చండి, ఎందుకు వేసుకోకూడదు? ఖాళీ దొడ్డుండి మనం వేసుకుని చక్కగా చేసుకోవాలంటే ఇవి మూలలు ఉన్నాయి, ఎక్కువ ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. అవిగుండా అన్నది పచ్చుకుంటేమో చూడండి, కోసుకుని కొయ్యండి, బాగున్నాయా? కొంచెం పులపదార వస్తుందండి అది. ఇది తినొచ్చు పచ్చుకుంటా, తినండి. అలా బాగున్నాయండి. ఇంకా ముగ్గు మాత్రం ఇవి ఇక్కడ రంగు వచ్చినాయి చూడండి, ఇగో కాయలు ఇవి బాగా రంగు వచ్చినాయి. ఇవి ఇంకా పసరు ఉన్నాయి. ఇగో ఇగో ఇవి మా వాళ్ళు ఏమి అందిని ఇలా కోసేసుకుని పీకేసి పడేసి. చూసాం కదా ఇంటి పైన ద్రాక్ష పళ్ళు పండించడం, అది చాలా సరదాగా అయితే ఉంది. ఇంటి దగ్గర అలా ద్రాక్ష పళ్ళు కాయడం అంటే చూడడానికి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రామంలో మనం 2 చెట్లని చూడొచ్చు, ఎర్రచందనం చెట్లు అన్నమాట. అవి మనం పుష్ప సినిమాలోని అలాగే కొన్ని ఫారెస్ట్ ఏరియాలోని అక్కడ పెంచడం చూస్తాం, కానీ ఈ గ్రామంలో 2 ఎర్రచందనం చెట్లు కూడా పెంచుతున్నారు. ఒకసారి చెట్లు ఎలా ఉన్నాయేంటో చూద్దాం. అంటే ఈ కౌటం గ్రామానికి సంబంధించి గ్రామ దేవత టెంపుల్ అయితే చూడొచ్చు. ఈ పొలాల మధ్యలో ఈ టెంపుల్ ఉంది. ఈవిడ వచ్చేసరికి మారమ్మ అమ్మవారు, అలాగే ఇంకో టెంపుల్ ఉంది, ఆవిడ వచ్చేసరికి పోలేరు అమ్మవారు. ఇద్దరు ఆ దేవతకి ఈ దేవతకి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రామంలో జాతర అనేది జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి జరగడం వల్ల చాలా బాగా అయితే ఇక్కడ జాతర జరుగుతుంది. టైంలో అయితే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు.
ఇదండి కవిటం గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే తెలియజేయండి.